వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ 470 రకాల వెరైటీ వంటకాలతో యానంలో కొత్త అల్లుడికి బాహుబలి విందు. మహాకుంభమేళాకు భారీగా తరలివచ్చిన నాగసాధువులు. తిరుపతి చంద్రగిరిలో సినిమాకు విచ్చేసిన సినీ హీరో నారా రోహిత్. వరంగల్ జిల్లాలో దొంగల బీభత్సం. కర్నూలు జిల్లాలో కళ్ళు తెరిచిన పార్వతీదేవి, బారులు తీరిన భక్తజనం. రాజమండ్రిలో కరెంటు ఛార్జీలు పెంచడంపై భోగిమంటలో బిల్లులు దగ్ధం. ఇక వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో బిగ్ టీవీ జర్నలిస్టుగా పనిచేస్తున్న సిరిశెట్టి చిరంజీవి ఇటీవల గుండెపోటుతో మరణించారు. స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఈరోజు చౌరస్తా ప్రాంతానికి చెందిన చిరంజీవి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. అనంతరం కుటుంబానికి తన వంతుగా ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. అదేవిధంగా ఎల్లవేళలా కుటుంబానికి అండగా ఉంటానని ఆయన భరోసానిచ్చారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి, తిప్పరపు శ్రీనివాస్, బొమ్మక రాజేష్, యాకూబ్, ప్రెస్ క్లబ్ ప్రతినిధులు పూదూరి కుమార్, బైరం సతీష్ కుమార్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు పాల్గొన్నారు. నేను లేను, పొద్దున వచ్చేస్తాడు. నేనుంటే పొద్దున వచ్చేస్తాడు. ఇలా కొడుకండి తెలుసు. తీసుకుంటే బాధపడకండి అమ్మా, చేసేది కదా. ఆరోగ్యం ధైర్యంగా ఉండాలి. బాబు మార్నింగ్ నుంచి అట్టే ఉంటుంది. నేను లేను, ఎవరు పొద్దున వచ్చేటోడు. నేనుంటే పొద్దున వచ్చేస్తాడు. అంటే పోయేటప్పుడు షెడ్యూల్ చూసుకుని వస్తాడు. వచ్చి కూర్చుంటాడు. ఎక్కువ నాకన్నా మా వైఫ్ అటాక్ ఎక్కువ. ఆశ్చర్యపోయినా. ఫస్ట్ నాకు శేఖర్ చిరంజీవి పోయిన చిరంజీవి అంటే అది ఫోన్ ఆఫ్ అయింది. చిరంజీవి అంటే సినిమా యాక్టర్, పెద్ద ఈ సీఎం తోటి ఉన్నా నేను. ఎవరు మాట్లాడతలేరు ఆడ, ఎవడం పోతే చెప్తారు కదా. మన తర్వాత అది మేము హెలికాప్టర్లో కరీంనగర్కి వచ్చినాక మన సతీష్ వచ్చి మన చిరంజీవి పోయిన ఆశ్చర్యపోయారు. మీటింగ్కి వెళ్ళి వచ్చేసి బిఫోర్ డే అంతా ప్రోగ్రామ్స్ ఇక్కడ చౌరస్తాను 2 సార్లు ఫోన్ చేసిన, పడుకున్నారు కావచ్చు. 8 రోజులు మీరు లోకల్లో లేదు కదా, ప్రోగ్రామ్స్ ఏం లేవు అసలు. లేకుంటే ఇలా జరిగిపోయింది.
కర్నూలు నగరంలోని భగవాన్ శ్రీ బాల సాయిబాబా ఆశ్రమంలో భగవాన్ శ్రీ బాల సాయిబాబా జన్మదిన వేడుకలను ఘనంగా జరిపిన ట్రస్టీ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, టీజీ వెంకటేష్లు పాల్గొన్నారు. మొదటిగా భగవాన్ శ్రీ బాల సాయిబాబా విగ్రహానికి పూజలు చేసిన అనంతరం బాబా సమాధికి నివాళులను అర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 3 చక్రాలు బండ్లు, 4 చక్రాల బండ్లను పంపిణీ చేశారు. భగవాన్ శ్రీ బాల సాయిబాబా పుట్టినరోజు వేడుకలను వచ్చిన భక్తులకు ఉచిత వైద్య శిబిరం, ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లను చేశారు. శ్రీ బాల సాయి నమః. ఓం నమో భగవతే శ్రీ బాల సాయి. श्री बाल साई नमः. ओम नमो भगवते. ఇక్కడ జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమంలో ఏ విధంగా అయితే స్త్రీలకు మిషన్లు, తర్వాత వ్యాపారస్తులకు మొబైల్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతున్నాయో అదే మాదిరిగా భక్తుల ఆరోగ్యం కూడా సంపూర్ణంగా ఉండాలని చెప్పని, ఆరోగ్యంగా ఉండాలని కలిసి మెగా మెడికల్ క్యాంప్ ఇక్కడ నిర్వహించబడుతుంది. ఈ మెడికల్ క్యాంప్ బోన్ డెన్సిటీ టెస్ట్ మరియు బీపీ, షుగర్ని, తర్వాత ఈసీజీ వంటి టెస్టులు ఇక్కడ నిర్వహించి మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా భక్తుల యొక్క ఆరోగ్యము మరియు వారి సమక్షంలో, బాబాగారి సమక్షంలో, బాబాగారి యొక్క ఆశీర్వాదంతో తర్వాత అన్నప్రసాదం, అన్నదానం ఇవన్నీ కూడా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా భగవాన్ శ్రీ బాలసాయిబాబా గారి దివ్యాశీర్వాదం నుండి వారి యొక్క కృపకు పాత్రలు చెప్పండి. భగవాన్ శ్రీ బాలసాయిబాబా బాబాగారి చెల్లెలు నేను తర్వాత ఇక్కడ ఆశ్రమం ఇవన్నీ కూడా చూసుకుంటాను. ప్రజలకు ఐడెంటిఫై చేసి ఈ లబ్ధిదారులందరికీ కూడా ఇవ్వడం జరుగుతోంది. ఇవి ఎందుకు అనంటే ఈ ఇచ్చినటువంటి ఈ కొన్నిటి ద్వారానే మనం సమాజానికి అంతటికీ ఉపయోగపడుతుందంటే కాదు. బాబా గారు చెప్పేవారు, ఇది ఒక ఆదర్శాన్ని, ఒక మంచి అలవాటుని భక్తులలో, ప్రజల్లో తెలియజేయడం కోసం మాత్రమే మన ట్రస్ట్ ద్వారా ఈ యొక్క సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ వారు కూడా ఎన్నో రకాలైనటువంటి పథకాలని, ప్రయోజనాలని ప్రజలకి అందిస్తూనే ఉంటారు. మనం మన ట్రస్ట్ ద్వారా ఈ యొక్క సేవా కార్యక్రమాలని అందించడంలో ఉద్దేశం ఏమిటంటే ప్రజలలో ఈ యొక్క అవగాహన, ఈ యొక్క భావన పెంపొందించాలి అనేటువంటి ఉద్దేశం మాత్రమే ఈ యొక్క పంపిణీ దీనజన సేవా కార్యక్రమాల యొక్క వెనకాలటువంటి ఉద్దేశం. ట్రస్ట్ కూడా రాబోయే రోజుల్లో మనకున్నటువంటి వనరులకు అనుకూలంగా సేవా కార్యక్రమాలని విస్తరించడానికి ప్రయత్నం చేస్తాము. ఈ యొక్క సందర్భంగా ప్రజలందరికీ, భక్తులందరికీ భగవాన్ శ్రీ బాల సాయిబాబా వారి యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని ప్రార్థిస్తూ దేశంలో ఉన్నటువంటి ప్రజలు, మన రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మన భారతదేశం, అదేవిధంగా ప్రపంచం అంతా కూడా శాంతియుతంగా సుఖ సంతోషాలతోటి ఉండాలని భగవాన్ శ్రీ బాల సాయిబాబా వారిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను.
శ్రీ గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ భోగి పండుగ సందర్భంగా నేడు దేవరకొండలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి శ్రీ గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి వేద పండితుల మంత్రోచ్చనం నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించిన దేవరకొండ శాసనసభ్యులు శ్రీ నేనావత్ బాలు నాయక్ అనంతరం ఎమ్మెల్యేని ఆలయ కమిటీ సభ్యులు శాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి అవసరమైన మౌలిక వసతుల కల్పన కోసం తాను ప్రత్యేక శ్రద్ధ చూపుతానని హామీ ఇచ్చారు. దేవాలయ ప్రాంగణం పునరుద్ధరణకు ప్రభుత్వ సహాయం అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటానని అన్నారు. ఈ ప్రాంత ప్రజల శ్రేయస్సు కోసం ఆలయంతో పాటు ప్రాంతీయ అభివృద్ధి కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లాలని ఆయన సంకల్పాన్ని ప్రకటించారు. విడుదల చేయించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి 6 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు వెంటనే విడుదల చేశారని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. దాంతో పాటుగానే ఒకరోజు వెంకటరెడ్డి గారిని ఇక్కడికి తీసుకొని పోతున్నాం. వాస్తవం వేరే కార్యక్రమం రోడ్ల ప్రారంభంతో వచ్చినప్పుడు మరి గుడికి సంబంధించిన పెద్దలందరూ కూడా వెంకటరెడ్డి గారి గుడికి తీసుకురామంటే వారు ఆ రోజు ఆలయానికి వచ్చి మరి సొంతంగా 25 లక్షల రూపాయలు వారి సొంత డబ్బులు ఆ రోజు 25 లక్షల రూపాయలు వెంకటరెడ్డి గారితో కూడా ఇప్పించినాం. అంటే ఎప్పటికప్పుడు మా వంతు సహాయ సహకారం అందిస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఈ నిర్మాణంలో కావాల్సినటువంటి మిగతా అవసరం ఉందో పెద్దలు మండలి చైర్మన్ గారు నేను వాస్తవంగా 3-4 రోజుల కిందనే ముఖ్యమంత్రి గారికి కలవాలని పేరు నిర్ణయం అదేందుకు అవకాశం పడలే. 2 రోజులు మాకు ఇక్కడ వేరే ప్రోగ్రాంలు ఉన్నా లేకపోయినాం. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారిని మరి నేను చైర్మన్ గారు పెద్దలు సుఖేందర్ రెడ్డి గారు అదేవిధంగా మా పార్లమెంట్ సభ్యులు సోదరుడు రఘువీరెడ్డి గారు ముగ్గురం పోయి కలిసి తప్పకుండా తీసుకొని వస్తాం. ఈ ఆరాధన పూర్తి చేస్తాం. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే మేము ముగ్గురం కలిసిపోయినాక ఆయన కాదని లేదని చెప్పడం నమ్మకం నాకున్నది. కాబట్టి నరసింహారెడ్డి చెప్తున్నాం మళ్ళీ పదేలి మళ్ళీ తక్కువ మళ్ళీ 12 కావాలని మళ్ళీ 2 కావాలని పదే అడగమ్మా. నువ్వు పూర్తి స్థాయిలో ఎస్టిమేట్ చేసి కంప్లీట్ అయ్యేటువంటి దేవాలయాన్ని అది చెప్పండి. నేను పెద్దలు సుఖేంద్ర గారు ఎంపీ గారు రఘువీర్ గారు ముగ్గురు పోతాం. ముఖ్యమంత్రి గారిని తప్పకుండా ఒప్పించి ఈ ఆలయాన్ని పూర్తి చేసేటటువంటి బాధ్యత మాదని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాంతోపాటుగా మీ అందరి యొక్క ఆశీస్సులు మీ అందరి యొక్క ఆశీర్వాదం మరి అదేవిధంగా పెద్దలు ఇవాళ ముఖ్యమంత్రి గారి యొక్క పూర్తి సహాయ సహకారం వారి మంచి మనసుతోటి మరి ఈ అనేక సంవత్సరాలుగా వాస్తవంగా నేను ఈ సమయంలో దానిని తీసుకురాగలుగుతానా లేదా అన్నటువంటి ప్రాజెక్టు ఢిల్లీ ఎత్తిపోతున్న పథకాన్ని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ లో తీర్మానం చేసి గొప్ప మనసు దాటుకున్నందుకు వారికి మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందులో పూర్తి సహాయ సహకారాన్ని అందించినటువంటి మా ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జిల్లా మంత్రి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు సుఖేంద్ర రెడ్డి గారు, అదేవిధంగా మా సోదరుడు రఘువీరెడ్డి గారు నాతో సహకరించి ఈ ప్రాంతానికి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమం ఇప్పటికి కోరుతున్నాం. ఈ యొక్క ప్రాంత అభివృద్ధిలో సుఖేంద్ర రెడ్డి గారి పాత్ర మరవలేనిది. అందరం కూడా దాన్ని మనందరం కూడా ఏ పార్టీలో ఉన్నా రాజకీయంగా ఎక్కడున్నా ఈ ప్రాంత వాసులుగా మేమే తాపత్రయంలో మాకంటే ఒక అడుగు ముందుకేసి వారు అనేక సందర్భాల్లో తాపత్రయపడ్డ వ్యక్తి. అందుకని భవిష్యత్తులో కూడా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు తప్పకుండా సాగునీటి ప్రాజెక్టుతో పాటుగా ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమంలో వారి యొక్క సహాయ సహకారాన్ని అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ని తప్పకుండా పూర్తి చేస్తాం. ముఖ్యమంత్రి గారి చేతుల మీద ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తామని మరొకసారి మీ అందరికీ మీ అందరి యొక్క ఆధారాభిమానాలు మీ అందరి యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా మా పైన ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. భోగి పండుగ సందర్భంగా చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోసే సాంప్రదాయ కార్యక్రమంను హైదరాబాద్ జిల్లా రహ్మత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ఆధ్వర్యంలో వారి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు పాల్గొనడం జరిగింది. వేదం పురుషం మహాంతౌ ఆదిత్యవర్ణం తమదస్తు వారే సర్వాణి రూపాణి విచిత్యదీనః కామాని కృత్వా వివధన్యదాస్తే ధాతా పురస్తాద్యమగాధహారాన్ శుక్ర
मातृगृह प्रविद्धाप्रति हस्तरस्त्रः त्वमेवं विद्वान् नमृते भवति नान्यः पन्था यथाय विद्यते यज्ञेन यज्ञमयधत्त देवाः तानि धर्माणि प्रथमान्यासन्नो त्रिहनाकं महिमानस्तदन्ते यत्र पूर्वे साध्यासन्ति देवाः अभ्यस्तभूतपृथिव्येन साधाः विश्वगणमनस्समवर्तदादि स्पष्टा विदधध्रुवमेति तत्पुरुषस्य विश्वमाधानमग्रे वेदाहमेनं पुरुषं महान्तमो आदित्यवर्णं तमदस्मरस्ताद् त्वमेवं विद्वान् नमृते भवति। సంక్రాంతి పండుగకు కోడి పందాలు ఫేమస్, కానీ పందుల పందాలు చూశారా? తాడపల్లిగూడెం కుంచనపల్లి గ్రామంలో పందుల పోటీలు నిర్వహిస్తున్న పందెం రాయలు. పందుల పోటీలు నిర్వహించడం తమ తరతరాల ఆచారం అంటున్న నిర్వాహకులు. రకాల వెరైటీ వంటకాలు. యానంలో కొత్త అల్లుడికి బాహుబలి విందు. గోదావరిలో మాటలకే కాదు ఆతిథ్యానికి ప్రత్యేకత ఉంటుంది. పండుగ వచ్చిందంటే గోదావరి జిల్లాల ప్రజలు ఇంటికొచ్చే బంధువుల పట్ల కనబరిచే ఆప్యాయతకు అంతే ఉండదు. మర్యాదలతో చుట్టాల్ని కట్టిపాడేయడంలో గోదావరి జిల్లాకు మించిన వారే లేరంటే అతిశయోక్తి లేదు. ఇక ఇంటికొచ్చిన కొత్త అల్లుడికి చేసే మర్యాదలు మరో స్థాయిలో ఉంటాయి. కేంద్రపాలిత ప్రాంతం యానం వర్తక సంఘం గౌరవాధ్యక్షులు మాజేటి సత్యభాస్కర్ వెంకటేశ్వరి దంపతుల ఏకైక కుమార్తె హరిణ్యకు గతేడాది విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త సాకేత్తో వివాహం జరిపించారు. కొత్త అల్లుడిని మొదటి సంక్రాంతి పండుగకు ఆహ్వానించి ప్రత్యేక విందును ఏర్పాటు చేసి ఆశ్చర్యపరిచారు. శాకాహారం, పిండి వంటలు, స్వీట్లు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, శీతల పానీయాలు ఇలా సుమారు 470 రకాలు చిన్న చిన్న కప్పులలో ఉంచి వాటిని అందంగా అలంకరించి అల్లుడు కుమార్తె ఇద్దరిని విందుకు ఆహ్వానించారు. ఈ మెగా విందులో వంటకాలు చూసి అల్లుడు సాకేత్ ఉబ్బి తబ్బిపోయాడు. అత్తవారింట్లో ఏర్పాటు చేసిన అపురూప విందును ఊహించలేదని, శాకాహారంలో ఇన్ని రకాలు ఉంటాయని అన్నాడు.
యూపీ ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ అట్టహాసంగా సాగుతుంది. ఇవాళ తెల్లవారుజామున నాగసాధువులు గుర్రాలపై త్రివేణి సంగమంలో అమృత స్నానం కోసం తరలివచ్చారు. వీరి కోసం యూపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నాగసాధువులు ఎప్పటికీ నగ్నంగానే ఉంటారు. యోగా, తపస్సు, ధ్యానంతో శరీరంపై నియంత్రణ పొందుతారు. శరీరంపై బూడిద పూసుకొని కనిపిస్తారు. దీనివల్ల వారికి చలి, వేడి అనిపించదు. కరీంనగర్ జిల్లా కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్. తెలంగాణ ప్రజలు, హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది హైడ్రామా. ఈ హైడ్రామాలో నాకు మద్దతు తెలిపిన కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, కవితతో పాటు అందరికీ నా ధన్యవాదాలు. పండుగ కాబట్టి రాజకీయాలు మాట్లాడొద్దు అనుకుంటున్నా. రేపు హైదరాబాద్లో పూర్తి వివరాలు వెల్లడిస్తా. కోర్టు ప్రొసీజర్స్ ప్రకారం ఏ రాజకీయ వ్యాఖ్యలు చేయడానికి కూడా నిబంధనలు అడ్డు వస్తున్నాయి, అర్థం చేసుకోగలరని అన్నారు. నిన్నటి నుంచి జరుగుతున్న హై డ్రామాతో ఈ తెలంగాణ రాష్ట్రంలో అవుతున్న హై డ్రామా, ఈ డ్రామాకి డ్రామా జరుగుతున్నప్పుడు నాకు మద్దతు తెలిపిన గౌరవనీయులు పెద్దలు మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కవిత గారికి, మరియు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలకి, బీఆర్ఎస్ పార్టీ ఎంపీలకి, మరియు ముఖ్యంగా 60 లక్షల బీఆర్ఎస్ పార్టీ సైనికులకి అందరికీ కూడా నా చేతులు జోడించి శిరస్సు వంచి మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రేపు పొద్దున హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా పూర్తి డీటెయిల్స్గా చెప్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కోర్టుని గౌరవించాల్సిన పరిస్థితి ఉంది. కోర్టు దాంట్లో కండిషన్ ఉంది, కరీంనగర్ టౌన్లో ప్రెస్ మీట్ పెట్టొద్దు అని. కాబట్టి మీ అందరూ కూడా అర్థం చేసుకుంటారని కోరుకుంటూ నా చేతులు జోడించి మీ అందరికీ కూడా, మరియు ప్రత్యేకంగా నిద్ర లేకుండా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరూ కూడా పాపం నిద్ర లేకుండా రాత్రంతా కూడా కవర్ చేయడానికి మీ అందరు కూడా ఉన్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి నా చేతులు జోడించి మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీరు సహకరించినందుకు మరొకసారి ధన్యవాదాలు. మరియు ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ. రాష్ట్రంలో అధికారం ఉన్న ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచు విషయంలో ఏరు దాటిన తర్వాత తెప్పతెగలేసే చందనంగా వ్యవహరిస్తుందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీల పెంపుపై బాధుడే బాధుడు అంటూ కార్యక్రమాలు నిర్వహిస్తూ గత ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ విస్తృత ప్రచారం చేసి నేడు విద్యుత్ ఛార్జీలు పెంచడం దారుణమని సిపిఐ జిల్లా కార్యదర్శి తాడిపాక మధు విమర్శించారు. సోమవారం ఉదయం భోగి మంటల్లో కరెంటు ఛార్జీలు పెంచడంపై నిరసనగా స్థానిక శ్రీనగర్
నగర్ వంగే గృహాల వద్ద భోగి మంటలో కరెంటు బిల్లులను దగ్ధం చేశారు. చూడు బాబు కాలు ఇప్పుడు ఎంత వాయిస్ తగ్గింది. కరెంటు ఛార్జీలు 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 కనుక కరెంటు ఛార్జీలు కరెంటు వెనకలిక కరెంటు ఛార్జీలు కనుక కరెంటు ఛార్జీలు కరెంటు ఛార్జీలు కరెంటు ఛార్జీలు కరెంటు ఛార్జీలు కరెంటు ఛార్జీలు కరెంటు ఛార్జీలు ప్రజలపై పెంచిన భారాలు తగ్గిస్తామని ప్రజలపై ఏ భారం వేయమని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నేడు ఈ ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో కరెంటు ఛార్జీలు భారం ప్రజలపై వేశారు. దీనికి నిరసనగా ఈరోజు ఈ భోగి మంటల్లో ఈ కరెంటు బిల్లులు దహనం చేసే కార్యక్రమాన్ని చేపడుతున్నాము. అందుకని ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వెంటనే ఈ కరెంటు బిల్లులు ఛార్జీలు తగ్గించమని కోరుతున్నాం. లేకుంటే మరలా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.